హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి ఏదైతే రీసెంట్గా నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయిందో దాని గురించి మనం క్లియర్గా ఈరోజు మాట్లాడుకుందాము. 2025కి గాను మంచి వేకెన్సీస్తో మనకి రీసెంట్గా చూస్తుంటే లాస్ట్ టైం కొద్దిగా వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, కానీ ఈసారి చూసుకుంటే మనకి మంచి వేకెన్సీస్ మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ కానీ శాలరీ కానీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, కొత్తగా పోస్టులు క్రియేట్ అయినాయి ఏం పోస్టులు అవి, దాని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఏదైతే స్టార్ట్ చేశారో దానికి సంబంధించి కూడా మాట్లాడుకుందాము. యాప్ నుంచి కూడా అప్లై చేయొచ్చు, ఎస్ఎస్సి మై ఎస్ఎస్సి అని చెప్పి యాప్ ఒకటి వాళ్ళు బిల్డ్ చేశారు. దానికి సంబంధించి కూడా మనం ఈరోజు క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ ఫోటో అప్లోడ్ చేయడం ఏదైతే ఉందో ఆ ఫోటో అప్లోడ్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. 10 KB అని 20 KB అని ఈసారి డైరెక్ట్ గా సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేసేవచ్చు, అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి యాప్ లో. ఇదంతా మనం క్లియర్ కట్ గా డిస్కషన్ మాట్లాడుకుందాము. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. చూసుకుంటే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఏదైతే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ అని చెప్పి అంటాము, ఈ సిజిఎల్ కి సంబంధించి ఏం చేస్తారంటే గ్రూప్ బి-సి పోస్టులు ఏవైతే ఉన్నాయో మినిస్ట్రీస్ లో, డిఫరెంట్ మినిస్ట్రీస్ లో కానీ డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్లు, కాన్స్టిట్యూషన్ బాడీస్, నాన్ బాడీస్, దాని తర్వాత ట్రిబ్యునల్స్, ఏవైతే ఈ పార్ట్స్ లో ఈ ప్లేసెస్ లో మనకి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో నింపడం జరుగుతుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారాగా. మనకు చూసుకుంటే మనకి ఏదైతే స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అలానే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది. ఓకే, సెంట్రల్ లెవెల్లో మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓకే హై లెవెల్ జాబ్స్ కోసం యూపీఎస్సి, అలానే మనకి ఏపీపీఎస్సి లేదంటే టీజీపీఎస్సి ఎలా ఉంటాయో అలానే మనకి ఆ పై హై లెవెల్లో యూపీఎస్సి ఉంటుంది. అండ్ లో లెవెల్లో ఎలా అయితే డిఎస్సి ఎలా అయితే కేటగిరీస్ ఉంటాయో అలానే ఇక్కడ ఎస్ఎస్సి ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నట్టు. ఓకే, సో చూసుకున్నాం అనుకుంటే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి పే లెవెల్ 7, 6, 5, 4 అని చెప్పి పే లెవెల్స్ ఉంటాయి. ఓకే, బేసిక్ 25,000 నుంచి మనం చూసుకుంటే 1,42,000 వరకు మనకి శాలరీ బ్యాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి శాలరీ బ్యాండ్ అని చెప్పి చాలా మంది అడుగున్నారు. ఏం లేదంటే సింపుల్ గా శాలరీ బ్యాండ్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఒక సంవత్సరం పనిచేశారు అనుకోండి, ఒక సంవత్సరం పూర్తి కాలం మీరు పనిచేశారు, మీకు స్టార్టింగ్ లో 25,500 ఉంటుంది. మీరు సంవత్సరం గాను పనిచేసినందుకు మీకు ఇంక్రిమెంట్ ఇస్తారు. ఇంక్రిమెంట్ ఎంత ఉంటుందంటే ఈ బ్యాండ్ లో ఒక 1,000 రూపాయలు కలుస్తుంది. అంటే 25,500 కాస్త 26,500 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పనిచేస్తారు, 27,500 అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కరెక్ట్ ఫిగర్స్ కావు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పనిచేస్తారు, సంవత్సరం కాలం పాటు మీరు నీట్ గా పనిచేస్తారు, ఎటువంటి సెలవులు లేకుండా. సెలవులు అంటే మీకు నార్మల్ సెలవులు ఏవైతే ఇస్తారో అవి ఓకే కాకుండా లాస్ ఆఫ్ పే కిందగా ఒక 6 నెలలు, సంవత్సరం ఇలా పని చేయకుండా ఉండకుండా సంవత్సరం మొత్తం నీట్ గా మీరు పనిచేశారంటే ఇంకో సంవత్సరం మీకు ఇంక్రిమెంట్ ఇస్తారు. ఇలా యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆడతారని ఇలా ఎన్ని సంవత్సరాలు ఇచ్చుకుంటూ వెళ్తారు అంటే మీ శాలరీ 81,000 చేరే వరకు మీకు ఇంక్రిమెంట్ ఇస్తూ ఉంటారు. దాని తర్వాత కూడా మీకు ప్రమోషన్ రాకుండా మీరు అదే కెరీర్ లో లెవెల్ 4 లోనే అదే జాబ్ లో ఉన్నారనుకోండి, అదేంటి సార్ అదే జాబ్ లో ఉంటామా అంటే ఉండొచ్చు. మీరు తప్పులు చేశారు, మీ సుపీరియర్ మీకు మీ ప్రమోషన్ ఆపేశాడు, ఒక 10 సంవత్సరాల పాటు మీకు పనిష్మెంట్ ఇచ్చేసాడు అంటే ఇప్పుడు మీకు సస్పెన్షన్ ఉంటుంది. మీరు తప్పులు చేశారు అనుకుంటే మీకు సస్పెన్షన్ ఉంటుంది, లేదంటే ఇంక్రిమెంట్లు ఆపేస్తారు. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో అందులో భాగంగా మీకు ఏం చేశారు, సస్పెన్షన్ కాకుండా మీకు ఏం చేశారు, మీరు తప్పు చేస్తే మీ తప్పు ప్రూవ్ అయింది, గిల్టీగా ప్రూవ్ అయ్యారు, అప్పుడు ఏం చేస్తారు, చిన్న తప్పు కాబట్టి మీకు ఇంక్రిమెంట్ ఆపేస్తారు లేదా ప్రమోషన్ ఆపేస్తారు. సో ప్రమోషన్ ఆపేశారు అనుకోండి, మీరు జీవితకాలం అదే పేరులో ఉంటారు. అందుకని తప్పులు చేయకుండా నీట్ గా పనిచేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇందులో చూసుకున్నారు అనుకుంటే చివరిగా మీరు 81,000 ఫైనల్ గా మీరు బేసిక్ అందుకుంటారు. బేసిక్ దీనికి మళ్ళీ టీఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, డిఫరెంట్ అలవెన్స్ ఉంటాయి. సో ఆ అలవెన్స్ అన్ని యాడ్ అవుతాయి. ఓకే, సో లెవెల్ 4 లో మీరు పనిచేశారు అంటే 25,500 మీకు స్టార్టింగ్ బేసిక్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ లెవెల్ 7 లో పనిచేశారంటే 44,900, రఫ్ గా 45,000 కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా లెవెల్ 4, 5, 6, 7 ఒక్కొక్క దాంట్లో కూడా ఏ కేటగిరీస్ వస్తాయనేది కూడా మనం చూసుకుందాము. అయితే దానికన్నా ముందు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవాలి. ఏంటి అప్లికేషన్ స్టార్ట్ ఎప్పటి నుంచి అంటే 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 4వ తారీఖు 7వ నెల వరకు మనకి అప్లికేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. లాస్ట్ డేట్ 4వ తారీఖు, ఫీజు పేమెంట్ కోసం అని చెప్పి 5వ తారీఖు 7వ నెల వరకు. మనకి రఫ్ గా చూసుకుందాం అనుకుంటే మనకి విండో అప్లికేషన్ కరెక్షన్ వచ్చేసి మనకి 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ 3 రోజులు మనకి కరెక్షన్ కోసం వదులుతూ ఉన్నారు. దీనికి కూడా ఫీ ఉంటుంది, ఎంత ఏంటి అనేది కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాము. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే 13వ తారీఖు ఆగస్టు కనిపిస్తా ఉంది. దగ్గర ఒక 60 రోజులు 70 రోజులు కనిపిస్తా ఉన్నాయి. 30వ తారీఖు ఆగస్టు వరకు మనకి టైర్ 1 ఉంటుంది. టైర్ 2 చూసుకుంటే మనకి డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత మీకు టెలిఫోన్ మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏ జాబ్ నోటిఫికేషన్స్, ఏ జాబ్స్ మనం కొత్తగా వదిలారు ఏంటి అనేది
చూసుకునే ముందు మన యాప్ లో మంచి మంచి కోర్సెస్ రన్నింగ్ లో ఉన్నాయి. మనకి ఏపీపీఎస్సికి సంబంధించి కానీ, రైల్వే సంబంధించి కానీ, ఎన్టీపీసీ కానీ, సిజిఎల్కి సంబంధించి బ్యాంకింగ్ కానీ, అన్ని కోర్సెస్ మంచి కోడింగ్ క్లాసెస్ తో మనం చదువు చెప్పడమే కాదు, మంచి కోడింగ్ తో మంచి సబ్జెక్ట్ అర్థం ఉండేలా గుర్తుండేలాగా చదువుతూ ఉంటాం మనం. సో ఎవరైనా కావాలనుకుంటే ఎగ్జాంపుల్ చూడండి, మీకు డేట్స్ అండ్ థీమ్స్ మాట్లాడితే రిపీట్ అవుతూనే ఉంటాయి. డేట్స్ అండ్ థీమ్స్ ఒక సంవత్సరానికి తీసుకుంటే నెంబర్ ఆఫ్ డేట్స్ అండ్ థీమ్స్ ఉంటాయి. అసలు మనం గుర్తుపెట్టుకోవడానికి అన్ని గుర్తుపెట్టుకోవడం సింపుల్ గా మంచి ట్రిక్ తో నేను చెప్తాను చూడండి. జూలై 1 ని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ గా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అని చూసుకుంటే జూలై 1 తారీఖు కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారో చెప్తాను చూడండి. జూలై అనే మంత్ లోనే మనం చూసుకుంటే జూలైలా తిరగకు ఎలా పడితే అలా జూలైలా తిరగకు, అందరినీ కోఆపరేట్ చేసుకుంటా సెల్ఫిష్ లా ఒక్కడిగా ఉండకుండా అందరినీ కోఆపరేట్ చేసుకుంటా వెళ్ళాలి. మీ ఫాదర్ కి, మీ ఫ్రెండ్స్ కి అందరినీ కోఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. జూలై లాగా వెదవలాగా ఉండకూడదు. అవునా, మంచిగా కోఆపరేట్ చేసుకుంటా మంచి పనులు చేసుకుంటా వెళ్ళాలి. జూలైలా ఉండకు, కోఆపరేట్ చేసుకుంటా ఉండు. ఒక్కడిగా సెల్ఫిష్ గా ఉండకు, కోఆపరేట్ చేసుకుంటా ఉండు. సో ఇలా మనం సింపుల్ గా డేట్స్ థీమ్స్ తో మనం మంచి కోడింగ్, మంచి మెమరీ హింట్స్ మన దగ్గర కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. బాగా తక్కువ ప్రైస్ లో మనం చూసుకున్నాం అనుకుంటే 149, 249 కి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సెస్, 300 పైగా వీడియోస్, సిజిఎల్కి సంబంధించి, సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి బాగా తక్కువ ప్రైస్ లో ఒక్క పుస్తకం కొనటం కన్నా తక్కువ ప్రైస్ లో నేను మీకు అక్కడ టెస్ట్ సిరీస్ తో పాటు మంచి ప్రింటబుల్ ఫార్మాట్ లో పీడిఎఫ్లు అన్ని నేను మీకు అందజేస్తూ ఉన్నాను. ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చూడండి. దీంతో పాటు మనం చూసుకున్నాం అనుకుంటే పే లెవెల్ 7 లో ఏం పోస్టులు ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే ఏఎస్ఓ ఉన్నాయి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. డిఫరెంట్ మినిస్ట్రీస్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూసుకుంటే సెంట్రల్ మినిస్ట్రీ కానీ, సెంట్రల్ సెక్రటేరియట్ లో కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో కానీ, రైల్వేస్ లో కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ లో కానీ, ఇలా డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, వీటన్నిటిలో మైటీలో వీటన్నిటిలో మనకి ఏఎస్ఓ సెక్షన్ లో మనకి ఏఎస్ఓగా ఆఫీసర్ గా మనకు పోస్టింగ్ ఉంటుంది. ఓకే, గ్రూప్ బి పోస్ట్ ఇది. మనకి ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు, 20 నుంచి 30 సంవత్సరాలు. ఓకే, డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి క్లియర్ గా ఇక్కడ ఇచ్చేసారు. మనకి 18 నుంచి 30 సంవత్సరాలు, 20 నుంచి 30, 20 నుంచి 30, ఇలా 18 నుంచి 30, ఇలా ఓవరాల్ గా చూసుకుంటే 30 సంవత్సరాలు టాప్ ఏజ్ లిమిట్, మాక్సిమం ఏజ్ లిమిట్ అనుకోవచ్చు. బాటమ్ ఏజ్ లిమిట్ చూసుకున్నాం అనుకుంటే మినిమం వచ్చేసి 18 సంవత్సరాల దగ్గర మనకు కనిపిస్తా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మనకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఇచ్చేసారు. ఇన్స్పెక్టర్ సంబంధించి ఇది వచ్చేసి గ్రూప్ సి పోస్ట్, దాని తర్వాత ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ లో, దాని తర్వాత ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, ఇలా మనకి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కూడా మనకి ఇలా డిఫరెంట్ పోస్టులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కానీ, ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ, సెక్షన్ హెడ్ కానీ, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మీకు ఏ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్ని టార్గెట్ పెట్టండి. మీకు మంచిగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. అన్ని పోస్టులు కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ర్యాంక్ బేస్ మీదగా, మీ ఏజ్ బేస్ మీదగా, డిఫరెంట్ క్రైటీరియా బేస్ మీదగా మీకు మీ పోస్ట్ డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ 6 లో చూసుకుంటాం అనుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉంటుంది, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, ఇవన్నీ పోస్టులు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మన డిపార్ట్మెంట్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ కానీ, కాగులో కానీ, ఎన్ఐఏలో కానీ, దాని తర్వాత మనకు చూసుకుంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో, నార్కోటిక్స్ లో కానీ, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ గ్రూప్ బి పోస్టులు వచ్చేస్తాయి. ఆఫీస్ సూపరింటెండెంట్ కానీ, సిబిడిటీలో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో లెవెల్ 6 పోస్టులు ఇవి. దాని తర్వాత చూసుకుంటే లెవెల్ 5, లెవెల్ 4 పోస్టులు ఆడిటర్ గా మనకి కాగులో కానీ, సిజిడిఏలో కానీ, వీటన్నిటిలో మనకి అకౌంటెంట్ గా, ఆడిటర్ గా మనకి ఇక్కడ పోస్టింగ్ కనిపిస్తూ ఉంటుంది. గ్రూప్ సి పోస్టులు కనిపిస్తాయి. దీనికి ఏజ్ లిమిట్ 27 ఏళ్లే. అప్పర్ ఏజ్ లిమిట్, లోవర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు కనిపిస్తూ ఉంది. లెవెల్ 4 పోస్టులు చూసుకున్నాం అనుకుంటే మనకి పోస్టల్ అసిస్టెంట్, దాని తర్వాత సార్టింగ్ అసిస్టెంట్, ఇవి వచ్చేసి మన క్లరికల్ పోస్టులు ఎక్కువ ఉంటాయి. ఓకే, ట్యాక్స్ అసిస్టెంట్ అని కానీ, లేదంటే అప్పర్ క్లరికల్, డివిజనల్ క్లర్క్ కానీ, యూడిసి అంటాము. ఇలా మన క్లరికల్ పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ గ్రూప్ సి పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. 18 నుంచి 27 సంవత్సరాలు మనకు అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. దాని తర్వాత కొత్త పోస్టులు క్రియేట్ చేశారు అంటే మనకి చూసుకుంటే సెంట్రల్ ఎక్సైజ్, దాని తర్వాత ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఏవైతే ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయో అవి కానీ, సబ్ ఇన్స్పెక్టర్ అని, సిబిఎన్, ఇవి కానీ మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో మనకి తీయడం జరిగింది. దాని తర్వాత ఎన్సీబీలో కూడా మనకి సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఇవన్నీ మనకి కొత్త పోస్టులు. సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ కానీ, దాని తర్వాత ఎన్ఐఏ కానీ, ఇవన్నీ కొత్త పోస్టులు మనకు కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ మనకి నోటిఫికేషన్ క్లియర్ గా ఇచ్చారు. నేను మీకు టెలిగ్రామ్ లో ఏమేమి స్టాండర్డ్స్ కావాలి అనేది క్లియర్ గా షేర్ చేసి పెట్టాను. ఒకసారి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మీకు కనిపించేస్తుంది. ఓకే, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. దాని తర్వాత టెంటివ్ వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారయ్యా అంటే మనకి 14,582 హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇంకొద్దిగా ఇంకొక గట్టిగా మాట్లాడుకుంటే ఒక 15,000 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఇందులో కనిపిస్తా ఉన్నాయి. అవునా? సో ఇలాంటి వేకెన్సీస్ కి మీరు అచీవ్ అవ్వాలి అనుకుంటే
టోటల్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఎస్ఎస్సి ఎగ్జామ్ అంటేనే లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ తో నిండిపోయి ఉంటాయి. జిఎస్జికే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఎవరైనా చేసుకుంటూ వెళ్తారు. జిఎస్జికేలోనే మీరు కంప్లీట్ గా మీ స్ట్రాంగ్ హోల్డ్ చూపించాలి. అలాంటి స్ట్రాంగ్ హోల్డ్ చూపించాల్సిన అంశంలో మంచి కోడింగ్ తో మీకు ఎగ్జాంపుల్ చూడండి, కాన్పూర్ లో నానా సాహెబ్ గారు హిస్టరీలో చూసుకుంటే 1887 రివోల్ట్ లో నానా సాహెబ్ గారు కాన్పూర్ నుంచి పాల్గొన్నారు. ఆయన్ని ఎవరు అణిచివేశారంటే బ్రిటిష్ ఆఫీసర్ సర్ హ్యూజ్ వీలర్ అణిచివేశారు. ఎలా గుర్తొస్తుంది? నానా సాహెబ్ గారి పేరు రాంగ్ లోనే సర్ హ్యూజ్ వీలర్ గుర్తు రావాలి మీకు. నానా సాహెబ్ అనే పేరు చూస్తూనే నానా, మా చిన్నాన్న పెద్ద నాన్న ఇలా ఉంటారు కదా, మనకి ముసలోళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. హిందీలో నానా అంటే ఎవరు? ముసలాయన, తాతయ్య, నానమ్మ, వీళ్ళని ముసలోళ్ళని నానా అని చెప్పి అంటూ ఉంటాము. వాళ్ళు దేని మీద క్యారీ అవుతూ ఉంటారు? వీల్ చైర్ మీద క్యారీ అవుతూ ఉంటారు. ఇప్పటి నుంచి నానా సాహెబ్ ని సప్రెస్ చేసింది ఎవరు అని అడిగితే సార్ హ్యూజ్ వీలర్, వీల్ చైర్ గుర్తు రావాలి నానా సాహెబ్ ని చూడంలోనే. అలా సింపుల్ గా మన దగ్గర ఇంత ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ని కూడా ప్రతి కాన్సెప్ట్ లో మనం మంచి మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా నేను మీకు గుర్తుండే చదువు కోసం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాను. యాప్ లో మంచి క్లాసెస్ మీకు 300-400 పైగా మంచి వీడియోస్ అక్కడ అరేంజ్ చేసి పెట్టాను. ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అయినా మనకు చూసుకున్నాం అనుకుంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, దాని తర్వాత మనకి ఓబీసీ ఎస్సీ మనకి పీడబ్ల్యూడీ కేటగిరీ ఇవన్నీ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే సెంట్రల్ నార్మ్స్ కి అనుగుణంగానే మనకు కనిపిస్తా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 సంవత్సరాలు ఇవన్నీ మనకు కనిపిస్తా ఉంటాయి. ఒక్కసారి నోటిఫికేషన్ లో నేను క్లియర్ గా ఇచ్చాను, ఒకసారి చూడండి. అప్పర్ ఏజ్ లిమిట్ లో కూడా మనకి రిలాక్సేషన్ గ్రూప్ సి పోస్ట్ లో కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దెన్ 3 years రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్, ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో సివిలియన్ ఎంప్లాయీస్ గా మనకు పనిచేశారో వాళ్ళకి మనం చూసుకున్నాం అనుకుంటే మనకి అప్ టు 40 years ఆఫ్ ఏజ్ లిమిట్ వాళ్ళని పర్మిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఒకవేళ నాట్ లెస్ దెన్ 3 years ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పనిచేశారు అనుకుంటే 45 years మనకి అప్ టు ఏజ్ రిలాక్సేషన్ కనిపిస్తా ఉన్నారు. దాని తర్వాత వీడియో డైవర్స్ అప్ టు 35 years. ఒకవేళ ఎస్సీ ఎస్టీలో వీడియోగా ఉన్నారు వాళ్ళకి 40 years. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మనకు క్లియర్ గా అక్కడ నేను మీకు మెన్షన్ చేశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను అబ్జర్వ్ చేసింది కొంతమంది ఎస్సీగా ఎస్టీగా అప్లై చేస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇన్ టైంలో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. మీరేమనుకుంటున్నారు, సరే మా క్యాస్ట్ సర్టిఫికేట్ మేము ఇన్ టైంలో ప్రొడ్యూస్ చేయలేకపోయాము. ఈడబ్ల్యూఎస్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ గా మీరు అప్లై చేస్తారు రిజర్వేషన్ కోసం. అయితే ఆ టైంకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మీరు చూపించలేకపోతే మీకు జనరల్ కేటగిరీలో ట్రీట్ చేస్తారు అని చెప్పి చాలా మంది చెబుతున్నారు. కాదు, జనరల్ కేటగిరీలో కూడా కాదు, అసలు మీ క్యాండిడేటే క్యాన్సిల్ చేస్తాను అంటున్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర ఇవాళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా, మీ క్యాస్ట్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోండి, లేదా వదిలేసేయండి, జనరల్ గా అప్లై చేసుకోండి. అనవసరంగా మీరు ఆ టైంకి ప్రొడ్యూస్ చేసుకుందాలే, డివి అప్పుడు చూసుకుందాలి అని చెప్పి పెట్టకండి. అనవసరంగా మీ క్యాండిడేట్ క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్ గా వాళ్ళు ఇచ్చారు చూడండి. క్యాండిడేట్ ఎక్స్ ఫిల్డ్ ఓబీసీ ఫర్ హిస్ అప్లికేషన్ ఫామ్. ఓబీసీ కేటగిరీలో అప్లికేషన్ కోసం అని చెప్పి ఫిల్ చేశారు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అతను హౌఎవర్ డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బై ద ఇండిటింగ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ద వ్యాలిడ్ ఓబీసీ సర్టిఫికేట్. అయితే ఆ టైంలో మీ డివి అప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయలేకపోయారు. ఇన్ సచ్ సినారియో క్యాండిడేట్ ఆఫ్ ఎక్స్ విల్ బి క్యాన్సిల్డ్ బై ద ఇంటెండింగ్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్. మీ క్యాండిడేటే క్యాన్సిల్ చేస్తారు, మిమ్మల్ని జనరల్ గా ట్రీట్ చేస్తారని చెప్పి అక్కడ అనట్లేదు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉందా క్యాస్ట్ సర్టిఫికేట్, అప్లై చేయండి, లేదా వదిలేసేయండి. అనవసరంగా క్యాండిడేట్ పోగొట్టుకుంటారు, వద్దు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి జేఎస్ఓ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసాం అనుకుంటే మనకి కొన్ని పోస్టులకి మాత్రమే స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. మిగతావన్నిటికీ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా ఉన్నా సరిపోతుంది. ఆల్ పోస్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బట్ మీకు మ్యాథమెటిక్స్ 12th స్టాండర్డ్ లో 60% మార్క్స్ కూడా ఉండాలి. ఓకేనా? లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఏదైనా సబ్జెక్ట్ గా ఉందా, ఓకే, అర్థమైంది కదా. మ్యాథ్స్ లో మీరు ఎన్ని డిగ్రీ మీ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ లో ఏదో డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అనే డిగ్రీ చేశారండి, అండ్ మీరు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేసి ఉండాలి, మ్యాథ్స్ చేసి ఉండాలి. అందులో మ్యాథ్స్ లో 60% వెయిటేజ్ మీకు వచ్చి ఉండాలి, 60% మార్క్స్ అందులో మీకు వచ్చి ఉండాలి. ఓకే, లేదా మీరు ఇంటర్మీడియట్ లో సరిగా మార్క్స్ రాలేదు అనుకుందాం, లేదా ఎంపీసీ చేయలేదు, బైపీసీయో ఏదో ఒకటి చేశారు, సిఎస్సిలో ఏదో ఒకటి చేశారు, కానీ
బ్యాచిలర్స్ డిగ్రీ చేసేటప్పుడు మాత్రం స్టాటిస్టిక్స్ గా మీరు ఒక సబ్జెక్ట్ ఉంది మీకు స్టాటిస్టిక్స్, ఓకేనా? అలాంటప్పుడు మిమ్మల్ని ప్రిమైజ్ చేస్తారు. ఎప్పుడు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గా మీకు కావాలనుకుంటే. దాని తర్వాత స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అంటున్నారు, ఓకేనా? మీకు స్టాటిస్టిక్స్ లో అనుభవం ఉండాలి, మీరు చదువు ఉండాలి, అనుభవం కాదు చదువు ఉండాలి, మీరు ఆ సబ్జెక్ట్ ఒకటి చదువు ఉండాలి, ఓకే? అప్పుడే మీకు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గా లేదంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గా మీకు వాళ్ళు అగ్రీ చేస్తారు. మిగతా సబ్జెక్ట్ సంబంధించి ఏది చూసుకున్నా సరే, మిగతా పోస్టులకు సంబంధించి ఏదైనా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ద క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ దేర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై, హౌఎవర్ దే మస్ట్ ప్రొసెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/8/2025. ఇప్పుడు రీసెంట్ గా ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నారు, మేలో రాస్తున్నారు, వాళ్ళకి రిజల్ట్ రాలేదు, లేదా నెక్స్ట్ జూన్ లో కానీ జూలైలో కానీ ఎగ్జామ్ రాస్తున్నారు, ఫైనల్ రిజల్ట్ మీకు 1 ఆగస్టుకి మీకు ఫైనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది అని మీరు భావిస్తే, ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నా ఫైనల్ ఇయర్ లో ఉన్నా మీరు అడ్మిషబులే, ఓకేనా? మీరు అపీర్ అవ్వచ్చు ఎగ్జామినేషన్ హాల్లో. కాకపోతే 1వ తారీఖు 8వ నెల 2025 కల్లా మీకు మీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలి, రైట్? సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మనకి 2 విధాలుగా అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చారు. MySSC యాప్ లో నుంచి కూడా అప్లై చేయొచ్చు అంటున్నారు. దాని తర్వాత మనకి ssc.gov.in లో నుంచి మనం వెళ్ళాలి. గతంలో ssc.nic.in ఉండేది, ఇప్పుడు gov.in కొత్త పోర్టల్ మారింది. సో లేదా MySSC యాప్ కూడా ఉంది. నేను మీకు క్లియర్ గా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది వీడియో చేసిమంటే నేను మీకు చేసిస్తాను. MySSC యాప్ నుంచి కూడా ఇందులో నుంచి కూడా నా కామెంట్ సెక్షన్ చెప్పండి అప్లై నాకు ఆ వీడియో కావాలి అని. నేను తొందరగా 1 or 2 days లో మీకు మంచి వీడియో చేసి ఇచ్చేస్తాను, ఓకేనా? సో మనం ఫోటో తీసుకునేటప్పుడు యాప్ లో నుంచి కూడా ఫోటో తీసుకోవచ్చు. ఒకసారి యాప్ లో ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి. ఏదంటే మన ల్యాప్టాప్ లో కూడా మనకు కావాలి అనుకుంటే ఫోటో దిగొచ్చు. ఫోటో ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో అక్కడ ప్రాబ్లం వస్తా ఉందని SSC ఏం చేసిందంటే కొత్తగా రూల్స్ తీసుకొని వచ్చేసింది. అక్కడ చూసుకుంటే మంచి గుడ్ లైట్ లో మంచి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు మనం ఫోటో తీసుకోవాలి. అవన్నీ రూల్స్ కామన్ గా ఉంటాయి, ఓకేనా? సో ఇవి అప్లికేషన్ ప్రాసెస్. ఎంత ఫీజు ఉంటుందంటే 100 రూపాయలు ఉంటుంది. మనకి SC ST PWD క్యాండిడేట్స్ కి అది కూడా ఉండదు. దాని తర్వాత 5వ తారీఖు కల్లా మనకి 4వ తారీఖు వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్, 5వ తారీఖు వల్ల మనకి ఆన్లైన్ ఫీ లాస్ట్ డేట్ ఉంటుంది. కరెక్షన్ కావాలి అనుకుంటే 200 రూపాయలు కట్టాలి. ఇంకా ఒకసారి సరిపోవట్లేదు నాకు 2వ సారి 3వ సారి 4వ సారి కూడా కరెక్షన్ కావాలి అనుకుంటే ప్రతి కరెక్షన్ కి 500 రూపాయలు కట్టాలి. అసలు కరెక్షన్ లేకుండా మెల్లిగా ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో అడగండి, లేదా టెలిగ్రామ్ లో నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటాను, లేదంటే ఇదిగో నా వాట్సాప్ నెంబర్ 9491370061. ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడిగి మీకు క్లారిఫై చేసుకుని అప్లై చేసుకోండి. సో మన సౌత్ జోన్ కి చూసుకున్నాం అనుకుంటే సెంటర్స్ మనకి చీరాల్లో కానీ, గుంటూరులో కానీ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పాండిచేరి, దాని తర్వాత చెన్నై, కోయంబత్తూరు, మదురై, ఇక్కడ వరకు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు చూసుకున్నాం అనుకుంటే మన సౌత్ జోన్ లో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటుంది. కరీంనగర్, దాని తర్వాత మనకు చూసుకుంటే వరంగల్, దాని తర్వాత ఏలూరు, శ్రీకాకుళం, కృష్ణగిరి, ఒంగోలు, ఈ ఏరియాస్ మొత్తం మనం చూసుకున్నాం అనుకుంటే మనకి సెంటర్స్ కనిపిస్తూ ఉన్నాయి సౌత్ జోన్ వరకు. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీపుల్ ఎవరైనా ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నేను మీకు MCQ సిరీస్ కూడా నేను మీకు టెలిగ్రామ్ లో రన్ చేస్తూ ఉంటాను. మంచి అప్డేట్స్ టెలిగ్రామ్ లో ఇస్తూ ఉంటాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒక్కసారి జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది ఎలాంటి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయో. మనకి ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకున్నాం అనుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ గ్రామర్ కాదు కాంప్రహెన్షన్, ఓకే? 25 మార్కులు మనకి ప్రతి ఈచ్ సెక్షన్ కు ఉంటుంది. 25 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులు ఉంటాయి, 1 hour టైం ఉంటుంది. మనం చూసుకున్నాం 1 hour 20 minutes స్క్రైబ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఓకే? సో మనం చూసుకున్నాం అనుకుంటే ఏ మీడియంలో, తెలుగు మీడియంలో ఉంటుందా అంటే లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలోనే ఉంటుంది. నెగిటివ్ మార్కులు చూసుకుంటే 0.50 అంటే హాఫ్ మార్క్ మనకు కట్ అవుతుంది. 2 మార్కులు పర్ క్వశ్చన్ ఉంటుంది, హాఫ్ మార్క్ మనకి నెగిటివ్ మార్క్ కట్ అవుతుంది. అంటే ఎంత 1/4 ఆఫ్ ద నెగిటివ్ మార్క్ మనకు కనిపిస్తూ ఉంది, ఓకేనా? సో టైర్ 1 వచ్చేసి మనం చూసుకున్నాం అనుకుంటే కొన్ని ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అనుకుంటే టైర్ 2 కి సంబంధించి, టైర్ 1 గురించి మాట్లాడుకున్నాం కదా, టైర్ 2 కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే 2 పేపర్లు ఉంటాయి. టైర్ 1 ఒకటే ఎగ్జామ్, క్వాలిఫై అయ్యామా టైర్ 2 కి వెళ్ళిపోతాము. టైర్ 2 లో మనం చూసుకున్నాం అనుకుంటే 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లో పేపర్ 1 అందరూ రాస్తారు, పేపర్ 2 మాత్రం JSOలు ఎవరైతే మనం మాట్లాడుకున్నాం స్టాటిస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళు మాత్రం రాస్తారు దానికి సంబంధించి, ఓకేనా? సో మనకు టైర్ 2 కి సంబంధించి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 లో మళ్ళీ 2 సెషన్స్ ఉంటాయి. సెషన్ 1 లో వచ్చేసి మ్యాథ్స్, రీజనింగ్ ఉంటుంది. సెషన్ 2 లో వచ్చేసి ఇంగ్లీష్ అను జనరల్ అవేర్నెస్. సెషన్ 3 లో కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, ఓకే? దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే సెషన్ 1 ఏదైతే మెయిన్ కేటగిరీ ఉందో అందులో చూసుకున్నాం అనుకుంటే మనకి డేటా ఎంట్రీ టెస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పేపర్ 2 స్టాటిస్టిక్స్ ఉంటుంది అనుకున్నాం కదా, దానికి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఓకే?
సో మన టైర్ 2 గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు, టైర్ 1 గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాను. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏవైతే మనం కామన్ గా మాట్లాడుకుంటామో జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. రీజనింగ్ సంబంధించి దాని తర్వాత మనం చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అన్ని క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అన్ని మనకి నేను కంప్లీట్ గా దీనికి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో నేను మీకు క్లియర్ గా చేసిస్తాను. అందులో నేను మీకు సిలబస్ గురించి ఇన్ డెప్త్ గా డీటెయిల్ గా మాట్లాడతాను. ఓకే, సో మీకు ఏ వీడియో కావాలి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి కావాలా లేదంటే స్ట్రాటజీ వీడియో కావాలా, ఏది ముందు కావాలి అనుకుంటున్నారో ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నేను మీకు తొందరలో చేసిస్తాను. ఓకే, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ నా కామెంట్ సెక్షన్ లో మీకు ఏం కావాలో చెప్పండి. నెక్స్ట్ వీడియో అది తీసుకొని వస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.